అడవి తల్లుల మహాజాతరకు సమయం దగ్గర పడింది. కోట్లాది మంది భక్తులు అమ్మలను దర్శించుకోవడానికి తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మేడారం మహాజాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకంతో మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. జాతరకైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జాతరకు ముందు నుంచే కూడా భారీగా భక్తులు వస్తున్నారు. ఒక పక్క అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. మరో పక్క భక్తుల తాకిడి కూడా సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటున్నానికి భారీగా వస్తున్న నేపథ్యంలో మేడారం మహాజాతరకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భద్రతా ఏర్పాట్లపై మనతో ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ గారు ఉన్నారు. తనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. మేడారం మహాజాతరకు కోట్లాది భక్తులు రానున్నారు. ఒక పక్క ఇప్పటికే భారీగా భక్తులు వస్తున్నారు. ఇక్కడ ఒక పక్క అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎంతమంది భద్రతా సిబ్బంది ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు ఇంతకుముందు జరిగిన మేడారం మహాజాతర, ఈసారి జరిగిన మహాజాతర దాంట్లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈసారి చాలా స్పెషల్గా ఉంది మహాజాతర. మనకు మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ సంబంధించి చాలా అభివృద్ధుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది టేకప్ చేయడం జరిగింది. సో దీంతో ఏమవుతుందంటే ముఖ్యంగా ఇప్పటి నుంచి మీరు చూస్తే భక్తులు లక్షల మంది వస్తున్నారు. సో మెయిన్ జాతర టైంలో అంటే పోయినసారి వచ్చిన కౌంట్తో కంపేర్ చేస్తే మినిమం 25% ఎక్కువ మంది వస్తారని మా ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే అది నంబర్ దాటిపోవచ్చు, బట్ 80% అది దీనికైనా తక్కువ అసలే రాదు అని మా ఎక్స్పెక్టేషన్ ఉంది. సో పోలీస్ శాఖ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేసినాం. ఆల్మోస్ట్ 12,000 మెంబర్ ప్లస్ పోలీస్ పర్సనల్ డిప్లాయ్మెంట్ చేసి ఈ మొత్తం బందోబస్త్ స్కీమ్ డిఫరెంట్ జోన్స్ అని ట్రాఫిక్ కంపోనెంట్, పార్కింగ్ కంపోనెంట్, రూట్ మ్యాపింగ్, రూట్ ప్లానింగ్, హోల్డింగ్ ఏరియా మేనేజ్మెంట్ అది కూడా ఒక ఇంపార్టెంట్ జోన్ ఉంటుంది. దీంతోపాటు క్రౌడ్ మేనేజ్మెంట్లో ప్రొసెషన్ మేనేజ్మెంట్, తర్వాత ఈ వర్షిప్ ఏరియా మేనేజ్మెంట్, జాతర ప్లేస్ మేనేజ్మెంట్ ప్లస్ మిస్లెనియస్ మేనేజ్మెంట్ అది ఉంటుంది. తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ ఒకటి జోన్ ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ జోన్స్ మేము తయారు చేసి ఆ ప్రతి జోన్ కింద సబ్ సెక్టర్ చేసి ఈ మొత్తం బందోబస్త్ స్కీమ్ అంటే మైన్యూట్ లెవెల్లో మేము మానిటర్ చేసి అన్ని ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ప్లస్ భక్తులకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిపే విధంగా మేము ప్లాన్ చేస్తాం. ఇక్కడ ఒకటి భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఎంత పార్కింగ్ కేటాయించారు? ముఖ్యంగా అంబులెన్స్ల కోసం ఏమైనా గ్రీన్ క్యారిడర్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఈ పార్కింగ్ ఏరియా సంబంధించి మనం చూస్తే టోటల్ పోయినసారి 33 మెయిన్ పార్కింగ్ ఏరియాస్ ఉండే. ఇప్పుడు ఈసారి మేము ఇంకా కొన్ని అడిషనల్ పార్కింగ్ ఏరియాస్ కూడా ఐడెంటిఫై చేసి అది తయారు చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్